సో అగ్రికల్చర్ శాఖకు సంబంధించిన ఒక ముఖ్యమైన వార్త ఇది. సో ఇక్కడ ఖాళీలు ఉన్నాయని ఒక వార్త. ఖాళీలతో పాటు ఈ ఖాళీలు ఉండడం వల్ల రైతన్నలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు కూడా మాట్లాడుకోవాలి మనం. ఇది కేవలం ఖాళీల గురించి వార్త కాదు. వాస్తవానికి అగ్రికల్చర్ శాఖల 764 పోస్టులు ఉన్నాయట. ఎన్ని 764 పోస్టులు ఉన్నాయి ఖాళీగా. అవన్నీ భర్తీ చేస్తే ఈ వీళ్ళ సర్వే అనేది స్పీడ్ అవుతుంది, ప్రభుత్వానికి నివేదికలు జల్జల్ది ఉంటాయి. ఒక్కొక్క అగ్రికల్చర్ ఆఫీసరు మస్తు రకాల పనులు చేయాల్సిన అవసరం ఏర్పడుతుందట. పని భారంతో ఈ విస్తరణాధికారులు అనేది ఇబ్బంది పడుతున్నారు. 50 రకాల విధులట, 50 టైప్స్ ఆఫ్ వర్క్ చేయాలి వీళ్ళు. 50 రకాల పనులు చేయాలి ఎవరు? వ్యవసాయ విస్తరణాధికారులు. అనారోగ్య సమస్యలతో సెలవుల్లో ఏఈఓలు, సకాలంలో రైతులకు అందని వ్యవసాయ శాఖ సేవలు, రైతు వేదికల నిర్వహణతో అప్పుల పాలవుతున్న ఉద్యోగులు. సో రైతు వేదిక నిర్వహించాలంటే కూడా వాళ్ళ ఉద్యోగులే అప్పుల పాలవుతున్నట్టు. ఇదేందో కథ. సో వ్యవసాయ శాఖలో కీలక విధులు నిర్వహించే ఏఈఓలు పూర్తి స్థాయిలో లేక సకాలంలో రైతులకు వ్యవసాయ శాఖ సేవలు అందడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అగ్రికల్చర్ శాఖలో 764 ఏఈఓ పోస్టులు ఖాళీ ఉంటే ఎప్పుడు భర్తీ చేస్తారనేది అర్థమైతలేట. వాస్తవానికి ప్రభుత్వం 5,000 ఎకరాల నుంచి 18,000 ఎకరాల వరకు బాధ్యతలు అయితే అప్పగించిందట. సో వాస్తవానికి రాష్ట్ర వ్యవసాయ భూముల ఆధారంగా